హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం భారతదేశం మరియు పాకిస్తాన్ కి సంబంధించి ఒక సున్నితమైన అంశంగా చెప్పొచ్చు. సో అది ఏంటి అంటే సర్ క్రీక్ డిస్ప్యూట్ కి సంబంధించి. సో రెండు దేశాల మధ్య ఈ డిస్ప్యూట్ అన్నటువంటిది అసలు ఎందుకు వచ్చింది, అసలు సర్ క్రీక్ అన్నటువంటి ఈ ప్రదేశం ఎక్కడ ఉంది, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇప్పుడు ఈ డిస్ప్యూట్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది, ఇవన్నీ కూడా ఇవాళ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమైంది అన్నటువంటిది చూస్తే, ఈ సర్ క్రీక్ అన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అందులో పాకిస్తాన్ ఏం చేస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కువ మొబిలైజ్ చేస్తోంది అటువైపుకి. సో ఆ రీజియన్లో మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు అన్నట్టుగా మన రక్షణ శాఖ మంత్రి ఏం చేశారు అంటే ఒక వార్నింగ్ని ఇవ్వటం జరిగింది. సో ఎలాంటి మిస్అడ్వెంచర్ కూడా ఇక్కడ చేయవద్దు అన్నట్టుగా. సో ఆ నేపథ్యంలో అసలు ఏమవుతోంది అంటే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఈ రీజియన్కి దగ్గర బాగా పెరుగుతూ ఉంది. అయితే మనకి ఎందుకు అది ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఈ రీజియన్ నుంచి డైరెక్ట్గా కరాచీకి ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళతో మనకి బ్యాటిల్ని మరింత సులభతరం చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది యూజ్ అవుతుంది. సో ఇది చేయొద్దు అన్నట్టుగా ఒక వార్నింగ్ని ఇచ్చామన్నమాట. సో అసలు ఈ సర్ క్రీక్ అన్నటువంటి ప్రదేశం ఎక్కడ ఉంది అన్నట్టుగా మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ చూడండి, ఇది మన భారతదేశం. సో రన్ ఆఫ్ కచ్ ఈ ప్రాంతం అంతా అన్నమాట. సో ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి సింధ్ ప్రాంతం. సో రెండింటి మధ్య ఉండేటటువంటి ఒక చిన్న ఎస్చ్యూరే ఈ సర్ క్రీక్ అన్నటువంటిది. సో ఎస్చ్యూరీ డెల్టా రెండు డిఫరెంట్. సో ఎస్చ్యూరీ అంటే ఏంటి, లాంగ్ క్లిప్ నుంచి సడన్ గా మనకి ఆ ఫ్లో అయ్యేటటువంటి దాన్ని మనం ఎస్చ్యూరీ అంటాం. సో డెల్టా ఫార్మేషన్ అన్నటువంటిది అక్కడ ఉండదు. సో అలాంటి ఒక ఎస్చ్యూరీ ఈ సర్ క్రీక్ అన్నటువంటిది. అయితే ఇక్కడ ఉండేటటువంటి రెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ రెడ్ లైన్ అన్నటువంటిది మన భారతదేశం, ఇది రెండిటి మధ్య ఉండేటటువంటి డిమార్కేషన్ అన్నట్టుగా చెప్తోంది. బట్ పాకిస్తాన్ ఏమంటుంది, లేదు ఇంకా మా టెరిటరీకే వస్తుంది, ఇదిగో ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఇది అసలైనటువంటి లైన్, దీన్ని ఫాలో అవ్వాలి అని. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అన్నటువంటి ఒక వర్డ్ ఉంటుంది. ఏంటి, మనకి యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఒక దేశంకి సంబంధించినటువంటి ఒక చిన్న ఐలాండ్ అన్నటువంటిది ఉన్నా అప్పుడు దాని చుట్టూ దాదాపు 200 నాటికల్ మైల్స్ వరకు ఆ పర్టికులర్ కంట్రీ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్క్లూజివ్ రైట్స్ అన్నటువంటివి ఉంటాయి. ఫిషింగ్ కావచ్చు, నావిగేషన్ కావచ్చు, ఏవైనా కూడా. సో దానికి మనకి ఎప్పుడైనా కూడా వరల్డ్కి సంబంధించి ఒక మ్యాప్ అన్నటువంటిది డిస్ప్యూట్లో ఉంది అంటే ఫస్ట్ రీజన్ ఇది కూడా ఉంటుందన్నమాట. సో ఆ ప్రాంతం మీద పట్టు ఉండాలి అంటే ఇది చేయాలి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఏం చేసింది, ఒక చిన్న స్టోన్ ఉంచడానికి దాదాపు ఎన్నో వేల కోట్లను ఖర్చు పెడుతోంది. ఎందుకని అంత చిన్న స్టోన్ని సముద్రం మధ్యలో ఉంచాలి అనుకుంటోంది అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కోసం. సో ఫిషింగ్ కావచ్చు, అదర్ మెరైన్ యాక్టివిటీస్ ఏవైనా చేసుకోవటానికి అది వీలు కల్పిస్తుంది కాబట్టి. సో అలా ఇక్కడ సర్ క్రీక్కి సంబంధించి కూడా ఈ కొంచెం డిఫరెన్సియేషన్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకొన్ని కిలోమీటర్స్ అన్నటువంటివి కలిసి వస్తాయి అనేసి. సో చూడండి, 96 కిలోమీటర్స్ పొడవైనటువంటి ఒక టైడల్ ఎస్చ్యూరీ ఈ యొక్క సర్ క్రీక్ అన్నటువంటిది. సో మన భారతదేశానికి సంబంధించి కచ్కి మధ్య, అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సింధ్కి మధ్య ఉండేటటువంటి ఒక ప్రాంతం ఇది. మరి ఈ యొక్క సర్ క్రీక్ అన్నటువంటిది అరేబియన్ సీలోకి కలుస్తుంది. సో ఈ మ్యాప్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సర్ క్రీక్కి సంబంధించి అసలు ఈ డిస్ప్యూట్ ఏంటి, ఎప్పుడు వచ్చింది, ఎందువల్ల వచ్చింది అన్నట్టుగా మనం చూస్తే, ఈ డిస్ప్యూట్ మొదటగా మనం చూస్తే బ్రిటిష్ ఇండియా టైంలో గవర్నమెంట్ ఆఫ్ బాంబేకి, అట్లానే మనం చూస్తే రూలర్ ఆఫ్ సింధ్, వీళ్ళిద్దరికీ మధ్య ఒక డిస్ప్యూట్ అన్నటువంటిది వచ్చిందనమాట. ఇది మా ప్రాంతం అంటే లేదు ఇంకొంచెం అటు పోతే అది మా ప్రాంతం అన్నట్టుగా. సో అప్పటి నుంచి ఇది నడుస్తూనే ఉంది. సెవెరల్ రౌండ్ ఆఫ్ టాక్స్ అన్నటువంటివి జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ డిస్ప్యూట్ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా కన్క్లూడ్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటి, ఈ క్రీక్ యొక్క ఓనర్షిప్కి సంబంధించి మొత్తం కన్సర్న్ అంతా ఎందుకు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కావచ్చు, అట్లానే సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఎకానమీ పరంగా కావచ్చు, వీటన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఏంటి ఈ యొక్క సర్ క్రీక్కి సంబంధించి అని చూస్తే, ఒకటి మిలిటరీ సిగ్నిఫికెన్స్. ఎందుకని, మనకి పాకిస్తాన్కి మధ్య ఉండేటటువంటి సెన్సిటివ్ ఏరియాస్లో ఇది కూడా ఒకటి. సో పాకిస్తాన్ ఎప్పుడైతే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ ఏరియాలో కనుక పెంచింది అంటే, సో పాకిస్తాన్ సడన్గా వార్ని లాంటివి డిక్లేర్ చేయడానికి కూడా చాలా వీలుంటుంది. సో అలాంటి సెన్సిటివ్ జోన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింతగా డెవలప్ చేసుకుంటూ ఉండటం వల్ల మనకి థ్రెట్ అన్నటువంటిది ఉంటుంది. అట్లానే మంచి నేవల్ బేసెస్ అన్నటువంటివి మనకి వెస్టర్న్ సైడ్ ఉన్నాయి. సో ఆ నేవల్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అది థ్రెట్. అంతేకాదు అక్కడ చూడండి,
ఏ ఇంట్రూజన్ వచ్చినా అక్కడ కోస్టల్ అలాగే మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏదైతే మన భారతదేశానికి ఇంపార్టెంటో సో దాని మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది, అవునా? అలాగే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి, మనం చూస్తే మన వెస్టర్న్ సైడ్ చాలా ఆయిల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి, అట్లానే వాటికి సంబంధించినటువంటి చాలా ప్రొడక్షన్ యూనిట్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో అక్కడ నుంచి చాలా ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ ఏరియాస్ అన్నింటికి కూడా ఎకనామిక్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. అట్లానే మెరైన్ మరియు ఫిషింగ్ రిసోర్సెస్ అన్నటువంటివి కూడా మనకి వెస్ట్రన్ సైడ్ ఎక్కువగానే ఉన్నాయి. సో దాని మీద కూడా ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. మరి కేవలం ఈ రెండేనా అంటే కాదు, ఇంకా మ్యారిటైమ్ బౌండరీకి సంబంధించి అందులోనే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించి చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. సో ఒక కంట్రీకి కొన్ని వందల కిలోమీటర్లు అన్నటువంటివి ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వల్ల రావడానికి వీలుంటుందన్నమాట. సో అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మైనర్ షిఫ్ట్ అన్నటువంటిది వచ్చినా ఆ మ్యారిటైమ్ ఏరియాలో చాలా పెద్ద డిఫరెన్స్ అన్నటువంటిది వస్తుందన్నమాట. అలానే హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్స్కి సంబంధించి చూసుకున్నా కూడా ఏమవుతోంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండింటి మధ్య డిస్ప్యూట్, ఆ మధ్యలోకి మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళారనుకోండి ఫిషింగ్ ఈ జోన్కి సంబంధించి, సో మా ఏరియాలోకి వచ్చేసారు అన్నట్టుగా పాకిస్తాన్ అన్నటువంటిది వాళ్ళని అరెస్ట్ చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవి తగ్గాలి అన్నా కూడా ఈ డిస్ప్యూట్ అన్నటువంటిది రిజాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లానే చూడండి, బైలేటరల్ ఇరిటెంట్స్ అంటే ఏంటి, రెండు దేశాల మధ్య ఎన్ని మీటింగ్స్ పెట్టుకున్నా కూడా ఇది డిస్ప్యూట్ అనేటువంటిది సాల్వ్ అవ్వట్లేదు. అట్లానే రెండు దేశాల మధ్య ఉండేటటువంటి ఆల్రెడీ ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చినప్పుడల్లా మనకి అమ్మో ఈ సర్క్రిక్ దగ్గర కూడా ఏదైనా ఇష్యూ వస్తే అప్పుడు ఏంటి, ఎలా ఎదుర్కోవాలి, ఇదంతా కూడా ఎప్పుడు ఒక కంట్రీకి సంబంధించి ఒక డిస్ప్యూట్ ఉంది అంటే అది ఎప్పుడైనా కూడా మళ్ళీ లేవనెత్తేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ పరంగా కూడా మనకి ఇది ఇష్యూగానే ఉందన్నమాట. మరి ఇక్కడ చూస్తే అసలు దీన్ని ఎందుకు రిజాల్వ్ చేయలేకపోతూ ఉన్నాం, వివిధ రకాల కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ డిస్ప్యూట్స్ అంటే ఏంటి, బౌండరీ అన్నటువంటిది కరెక్ట్గా డిసైడ్ చేయలేదు. సో డిసైడ్ చేయకపోవటం వల్ల ఏమవుతుంది, భారతదేశం ఏమో మాది బౌండరీ అంటుంది, పాకిస్తాన్ లేదు లేదు ఇంకొంచెం మాకే బౌండరీ వస్తుంది అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఇది మా బౌండరీ అనిందంటే పాకిస్తాన్ ఇది మా బౌండరీ అంటుంది. అయితే ఏమైంది, యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ఏం చేసింది అంటే ఏమని చెప్పింది అంటే మన భారతదేశానికి 90% సపోర్ట్ ఇచ్చేసి మిగతా 10% సపోర్ట్ని పాకిస్తాన్కి ఇచ్చింది. కానీ పాకిస్తాన్ ఒప్పుకోలేదు, ఆ డిస్ప్యూట్ అన్నటువంటిది నడుస్తూనే వస్తుంది. అయితే జనరల్గా మన భారతదేశం ఏం చేసింది అంటే ఒక అగ్రిమెంట్ చేసుకుంది 1907, 1914 ఆ టైంలో. ఏమని, అందులో 2 సెక్షన్స్ ఉన్నాయన్నమాట, సెక్షన్ 9, సెక్షన్ 10 అనేసి. సో అందులో సెక్షన్ 9 ఏమంటుంది అంటే ఈ సర్క్రీక్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉందో దాంట్లో మిడిల్ అన్నటువంటిది బౌండరీకి వస్తుంది అని చెప్పేసి ఇది ఒక సెక్షన్. రెండవది ఏమంటుంది, మన భారతదేశంకి దీని మీద పవర్ అన్నటువంటిది ఉంది, ఇట్ కెన్ డిసైడ్ అని చెప్పేసి. సో ఇది కూడా ఒక డిస్ప్యూట్ గానే నడుస్తూ ఉందన్నమాట. అట్లానే పాకిస్తాన్ కూడా ఏంటి, ఈస్టర్న్ బ్యాంక్ అన్నటువంటిది మనకి ఇటువైపుకు ఉంటుందన్నమాట, చెప్పుకున్న ఈ లైన్ దగ్గర. సో అది మాకు వస్తుంది అన్నట్టుగా పాకిస్తాన్ అన్నటువంటిది క్లెయిమ్ చేస్తూ వస్తుంది. అట్లానే మ్యారిటైమ్ డిమార్కేషన్ కి సంబంధించి కూడా ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. సో దీన్ని కనుక ఒకవేళ డిమార్కేట్ చేయలేకపోతే కరెక్ట్ గా అప్పుడు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కి సంబంధించి కూడా ఇష్యూస్ అన్నటువంటివి అలానే నడుస్తూ ఉంటాయి, స్టెబిలిటీ అన్నటువంటిది ఉండదు. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి ఇష్యూసే అన్నమాట. మరి ఇక్కడ చూడండి, మనకి ట్రస్ట్ డెఫిసిట్, రెండు దేశాలు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎన్నిసార్లు చేసినా కూడా ఒకదాని మీద ఇంకొక దానికి నమ్మకం అన్నటువంటిది ఉండదు, ఒక మంచి డైలాగ్ అన్నటువంటిది నడవట్లేదు. పైగా సెవరల్ ఇష్యూస్ లైక్ టెర్రరిజం కావచ్చు, బార్డర్ టెన్షన్స్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ అన్ని నడుస్తూనే ఉన్నాయి. సో దాంతో ఆ మీటింగ్స్ అన్నటువంటివి క్యాన్సిల్ అవ్వటం, పోస్ట్ పోన్ అవ్వటం లేదా సరిగ్గా జరగకపోవటం. సో డిస్ప్యూట్ అన్నటువంటిది మాత్రం రిజాల్వ్ అవ్వట్లేదు. సో స్ట్రాటజిక్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ అన్నటువంటిది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతూ వస్తుంది, దానివల్ల స్ట్రాటజిక్గా మనకి చాలా లాస్ అన్నటువంటిది ఉంటుంది. సో ప్రతిక్షణం మనం అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. సో అలాంటివన్నీ, సో రెండు దేశాలు కూడా స్ట్రాటజికల్లీ సెన్సిటివ్ అన్నట్టుగా దీన్ని కేటగరైజ్ చేశాయి. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అట్లానే టెక్నికల్ టాక్స్ అన్నటువంటివి ఎన్ని టాక్స్ జరిగినా కూడా ఎలాంటి రిజల్ట్ అన్నటువంటిది కూడా మనకి ఇక్కడ ఉండట్లేదు. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి అంటే కొన్ని సజెషన్స్ ఎలాంటివి, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వచ్చేలాగా మనం మెజర్స్ అన్నటువంటివి తీసుకోవటం, రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ అన్నటువంటిది పెంచుకోవటం, టాక్స్ అన్నటువంటివి చేపట్టడం, అట్లానే టెక్నికల్ వెరిఫికేషన్ అన్నటువంటిది చేసుకోవటం. అంటే రెండు దేశాలు జాయింట్ సర్వే చేపట్టి ఓకే ఈ పాయింట్ అన్నటువంటిది ఇద్దరి మధ్య కూడా డిమార్కేషన్గా పెట్టుకుందాము అన్నట్టుగా డిసైడ్ అవ్వటం. అలానే లీగల్ సెటిల్మెంట్ అన్నటువంటిది చేసుకోవచ్చు.
అదొక ఆప్షన్ ఉంది. అట్లానే పొలిటికల్ డైలాగ్ అంటే కూర్చొని రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి మనము రిజాల్వ్ చేసుకుంటూ రావచ్చు. సో ఇవన్నీ కూడా పొటెన్షియల్ వే ఫార్వర్డ్స్ అన్నమాట మనకి. బట్ ఇప్పుడైతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగటం అన్నటువంటిది మన దేశానికి స్ట్రాటజిక్గా కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఎకానమిక్గా కావచ్చు, సో వీటన్నింటి మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది చూపిస్తుంది. అందుకే మళ్ళీ న్యూస్లోకి సర్క్రిక్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు దీని గురించి మనకి ప్రిలిమ్స్లోనూ అడగచ్చు, అట్లానే వివిధ దేశాలతో రిలేషన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మెయిన్స్లో కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో ఇది ఇవాల్టి మన టాపిక్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.